ఏ హలో గైస్, దిస్ ఇస్ మీ ప్రకాష్ మానుకొండ, మమ్మంటది బంగారుకొండ. అందరు ఎట్లరు? నేను సూపర్ అంటే సూపర్ ఉన్నా. గైస్ వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే వైజాగ్ కాలనీ అయితే పోతున్నాము. ఎట్లా అంటే అన్న వాళ్ళు మేమైతే ఇట్లా వెళ్ళిపోతున్నాము. చింతపల్లి కూడా కాడికి రమ్మన్నారు నన్ను. చలో నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇక మెల్లగా వీడియో స్టార్ట్ చేస్తా. ఓకేనా? డెఫినెట్లీ వాచ్ చేయండి. మస్తు అంటే మస్తు టైంపాస్ అవుతుంది. ఇంకోటి భాస్కర్ అన్న వస్తుండు. భాస్కర్ అన్న ఫస్ట్ టైం వీడియో చూపిస్తున్నా. భాస్కర్ అన్న వీళ్ళందరినీ వీడియోలలో చూపిస్తున్నా. సరేనా? డెఫినెట్లీ వాచ్ చేయండి. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. మీకైతే క్రేజీగా ఉంటుంది ఫన్ అయితే. చలో వాళ్ళతోని ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా. చలో గో టు వైజాగ్ కాలనీ. పక్కా డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడండి. వెయిట్ అండ్ వాచ్. హే గైస్, ఇప్పుడు మేము చూసుకున్నట్టయితే మా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఏదో మన వాళ్ళు అయితే ఆర్డర్ ఇస్తారు. అక్కడ సెల్ఫ్ సర్వీస్ అంట. ఇక్కడ రాఘవేంద్ర లాగినాం మేము. మన వాళ్ళు వచ్చేసి పెసరెట్లు చెప్పుకోరు. నేనైతే ఇడ్లీ చెప్పుకున్నా. ఎందుకంటే ట్రావెల్లో మనకు ఇడ్లీ అయితేనే నడుస్తుంది. మొత్తం అయితే వైజాగ్ కాలనీ అయితే పోతున్నాం ఈరోజు. ఎట్లా అంటే ప్లాన్ సడన్గా అయిపోయింది. మొత్తం అయితే శాంక్షన్ అయిపోయింది. సరే ఇప్పుడు టిఫిన్ అయితే ఇస్తాము. ఇంకోటి మన వాళ్ళందరినీ చూపిస్తా. ఎవరెవరు పోతున్నాము అంటే నేను ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం పోతున్నా. కొంచెం సరదైంది, వాయిస్ కొంచెం నార్మల్ వస్తుంది, ఏమనుకోకూడదు కదా. హే గాయ్స్, ఇప్పుడు అయితే నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నా. మన భాస్కర్ అని అయితే ఒకటి వడ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకని ఒకటే చేసుకున్నావు అట్లా? అమ్మ ఇట్లా చెప్తలేడు సార్. అయ్యో, నేను మా డార్లింగ్ అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ ఆయన మా మహేష్ అన్న. వాళ్ళు ఆసుకున్నాయినా మా శివన్న. ఎట్లా అంటే ఇక అన్న వాళ్ళు వీళ్ళు పెసరెట్లు ఆర్డర్ చేసుకోరు. ఇక నేనైతే మంచిగా ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నా. చూద్దాం ఎట్లుందో, టేస్ట్ చేద్దాం. ఇట్లయితే మంచిగా లేదు. మీరు వచ్చిన అనుకో ఆర్డర్ చేయకూడదు, వేస్ట్. బాగాలేదు కూడా మంచిగా ఉందంట గాయస్. నేనేమో ఇడ్లీ వేసుకున్నా. కానీ హైదరాబాద్లో ఒక గల్లీలో బాబాయ్ హోటల్ అని ఉంటుంది. మా ఫ్రెండ్ గారు వినిపించిండు. ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఆంధ్రాలు చేస్తారు. ఏదో భాస్కర్ అని ఇచ్చిండు వాడ. అవును కానీ అప్పటి నుంచి జనాలు ఏమొచ్చి చాలు గైస్. ఇప్పుడు వచ్చేసి పోయేటప్పుడు ట్రావెల్ చూపిస్తా. వైజాగ్ కానీ వైజాగ్ కాలనీ పోతున్నాము. ఇక ఎట్లా అంటే మొత్తము ఇక జరగన మన ఎవరికినాము ఇక తగ్గేదేలే. మంచిగా మ్యాచ్ అనేది తీసుకోమా చూడన్నా నువ్వు. ఇంకా వేరే అది షూట్ చేస్తున్నాడు. నేను చూస్తున్నా గాఢదుడు. మేమైతే ఫైనల్లీ వైజాగ్ కాలనీ అయితే వచ్చేస్తాము. ఎట్లా అంటే ఇక్కడ
బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే వైజాగ్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అంట. ఇక్కడైతే చేపలు తీసుకోరు. ఇప్పుడు అదే కర్రీ వండిపిస్తారు అనమాట. ఇంకా చూసారు అన్న వాళ్ళు అయితే మంచిగా ఫుల్ ట్రిప్లు ఎంజాయ్ చేస్తారు. సజంగా న్యూ సాంగ్ పెట్టించినాం మనమే పోయి శివశంభు. బ్యాక్ ఏమన్నా చూపిస్తుంది అన్న వాళ్ళని. ఏం భాస్కర్ ఎట్లుంది సాంగ్? ఎట్లుంది? సూపర్ సూపరా సూపరా. ఎట్లుంటది మరి మనతోని? చలో బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ కెమెరా నుంచి అన్న వాళ్ళని చూపిస్తానండి. గైస్ ఫైనల్లీ మనం అయితే ఇప్పుడు కుకింగ్ అయితే చేపిస్తాము. ఫిష్ బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తుంది వీడియో. అలా మన అంటే మంచిగా ఎంచుతున్నది చేపలు. బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా చూడరి. ప్రమోషన్స్ అనా ఫేమస్ చేస్తున్నామమ్మా. వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అంటే బాగుంటుంది చేపలు. మీ షాప్ పేరు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఏమి తేజస్సు బిడ్డ. చెప్తారు గ్రామ పంచాయతీ ఎదురుగా. ఇక్కడ గ్రామ పంచాయతీ ఉంది కదా, దీని ఆపోజిట్ లోనే ఆంటీ వాళ్ళ షాప్ ఉన్నది. మీ పేరు షాప్ పేరు చెప్పండి అమ్మా. బంగారి రాజమ్మ. ఆంటీ వాళ్ళ షాప్కి వచ్చేసేది. ఖాళీ ఇక మెంటల్ ఉంటారు ఇక మీరు తిన్నారంటే ఇక చేపలు చూస్తారు కదా. ఇక్కడ ఫ్రై చేసేది ఇవి మంచిగా మసులుతున్నాయి ఇక చూస్తారు కదా. ఇదే చేపలు. ఏం చేస్తున్నావు? హలో సారు. మీదేనా ఈ షాపు? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంతేనా? ఎన్ని కొంటున్నావు? ఎన్ని కిలోలు కొంటున్నావు? చూసినా మా అన్న మాస్టర్ అన్నమాట. కుకింగ్ మాస్టరు. సరే ఎంత సార్ అంటే ఎట్లా తీసుకుంటారు మీరు? ఇది గుత్తలేక తీసుకుంటారా లేకపోతే అప్పుడప్పుడు తీసుకుంటారా? తగ్గించుకుంటే మంచిది. 200 చూసారు కదా. మా అన్నది అయితే ఇట్లా కొత్తగా పెడుతున్నాడు వైజాగ్ కాలనీలో. మీకు నెంబరు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా పైన. చూసారా చెప్పిన మా శివన్న. హే గైస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇందాక చేపలు అయితే తీసుకున్నాం కదా. ఆ చేపలు అయితే కొన్ని ఫ్రై చేపిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇవి వచ్చేసి పులుసు అన్నమాట. చూసారు కదా మీ అక్క ఎంత మంచిగా కలుపుతుందో. మసాలా గీసాలా అంతే వేసింది. కానీ ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తుంది అంతే. ఇగో గాయస్, ఇగో ఫైనల్లీ అయితే మేము ఇట్లా మెల్ల కుకింగ్ చేయించుకొని ఇట్లా తినేసి లైట్గా డ్రింక్ చేసి ఇట్లా ఇక్కడ దగ్గరికి అయితే వచ్చాము. ఇట్లా బోటింగ్ దగ్గరికి. చూడు హాయ్ బ్రో. నీ పేరు ఏం పేరు? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. రాజు అంట. వైజాగ్ కాలనీ వచ్చేసారు ఇక్కడ బ్యాక్ సైడ్. వైజాగ్ కాలనీ రాజు వచ్చు. హీరో లెక్కున్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మొత్తం మెంటల్ నవ్వుతున్నాడు. ఇదైతే చూసిరు కదా. ఇప్పుడైతే మేమైతే పోతున్నాము. చిచ్చి మీరు సిగ్గుపడకండి. కథ ఏంది చెప్పు. జగన్ బాయ్ జగన్ ఈయన బోట్లోనే మేము పోయేది. నాకు 200 బొక్క పడ్డలే చెప్పు. మీరు 200 బుక్ అంటారు కానీ ఇదైతే కరెక్ట్. ఆయన తమాషా చేస్తున్నాడు. ఇదంతా కాదు. మేమైతే ఇప్పుడైతే బోటింగ్ అయితే పోతున్నాము. 5 నెలలు దిగుతున్నాము. ఫుల్ లవన్ పాన్ అయితే వేస్తున్నాము. ఏం కాలే జర ఫోకస్ తప్పింది అంతే. అంతే అయ్యో
అయ్యో మా డార్లింగ్ చాలా బ్రదర్ ని చాలా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కి ఇళ్ళతోనే మస్తు పని చేపిస్తా. ఓకే పని కాదు పని చేపిస్తా. డబల్ మీనింగ్ చూసిరా మా పక్కన అందమైన అమ్మాయిలు బి ఉన్నారు ఆడ. ఓకేనా ఓకే మరి చలో ఇప్పుడు ఐలాండ్కి పోయి అంతా తమాషా ఏందో లౌన్ పాన్ ఏందో చూపిస్తా. ఇక్కడ అక్కడ బ్యాక్ సైడ్ పబ్లిక్ చూసిరా ఏదో సంవత్సరం చూసిరా అంతా మొత్తం ఇప్పుడు అంతా దేవర అయిపోతా లోపల మొత్తం అంతా రెడ్ సీ చూస్తారు మొత్తం అంతా మీరు చూసిరుగా. భాస్కరాన్ని తీసుకో భాస్కర్ అన్నకి స్విమ్ సూట్ కావాలంట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వే అడగాలి ఇదంతా కాదు. ఎందుకు ఆ లేడీస్ చూస్తున్నానా ఏం లేనా వదిలేతారన్నా మనకి ఇదంతా కాదు. ఎప్పుడైతే మొత్తము దేవరా రెడ్ సీ అయితే చూపిస్తా. లోపలికి పోయి నేను ఫస్ట్ టైం వచ్చిన ఎప్పుడు రాలేదు. వెయిట్ అండ్ సీ గైస్.